మిషన్ టు ది నేషన్స్ సంస్థ వారి ఆర్థిక సాయంతో కాకినాడ జిల్లా విద్యాశాఖ వారి సూచనల మేరకు జిల్లాలో గల 200 ప్రభుత్వ పాఠశాలలో బాలికల నిమిత్తం టాయిలెట్ బ్లాక్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఫౌండర్ చైర్మన్ ఎల్చూరి పాపారావు తెలిపారు. అందులో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం తోరంగి శివారు పగడాలపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన టాయిలెట్ బ్లాక్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం సాయి శైలేంద్ర కుమార్ అధ్యక్షత వహించగా మిషన్ టు ది నేషన్స్ చైర్మన్ ఎల్చూరి పాపారావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో సమాజానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ నాగేశ్వరి, హుస్సేన్, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి వారి యొక్క కోఆపరేషన్తో జిల్లాలో సుమారు 200 స్కూల్స్లో ఆడపిల్లలు వినియోగించుకోవడానికి గాను టాయిలెట్ బ్లాక్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రతి స్కూల్లో కూడా టాయిలెట్ బ్లాక్స్ ఉన్నాయి, కానీ స్ట్రెంత్ ఎక్కువగా ఉండడం వల్ల కొంత ఇంకా షార్టేజ్ ఉందని మేము భావించి ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో జిల్లాలో టాయిలెట్ బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా ఒక టాయిలెట్ బ్లాక్ పగడాలపేట జెడ్పీహెచ్ స్కూల్లో ఇవ్వడం జరిగింది. అలాగే చాలా స్కూల్స్లో ఇప్పటికే ఏలేశ్వరం, ఇంకా కాకినాడలో ఇంకా చాలా స్కూల్స్లో కూడా టాయిలెట్ బ్లాక్స్ ఆల్రెడీ మేము ప్లేస్ చేసాం. సో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం, హెచ్ఎం గారులు అందరూ కూడా చాలా కోఆపరేషన్ చేసి ఆ టాయిలెట్ బ్లాక్ ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియపరిచారు.